వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి ఎందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకుంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఆమెన్. ప్రేమగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కరించి మేమి ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. మీరు చిన్నలు, మీకు భవిష్యత్తు చాలా ఉంది. ఇవాళ భారతదేశంలో హింసకు గురయ్యేవారు దేవుని ప్రార్థించేవారే. విపరీతమైన హింస. నిన్న రాజ్యాంగ పరంగా కూడా ఏం చేశారంటే, ఆ మతం మార్చుకున్న వాడికి రిజర్వేషన్ లేదు అన్నారు. వాడు మతం అభిమతాన్ని మార్చుకున్నాడు, కానీ వాడి కులం అదే కదా. మనం అబద్ధం ఆడుతున్నాం, రాజ్యాంగం కూడా అబద్ధం ఆడుతున్నాం. వాడి కులం మారలేదు, వాడు అలానే ఉన్నాడు, నిమ్మనజాతి వాడే. మతం మారినంతలో అడిగిన ఆశ్చర్యం వచ్చి పడిందా? లేదు. రాజ్యాంగబద్ధంగా కూడా దాడి జరుగుతుంది. మణిపూర్లో ఎంతవరకును అది మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి ఆగట్లేదు. క్రైస్తవుడంటే మంచివాడు, మనసులో మంచివాడు. అన్నిట్లోనూ కూడా క్రీస్తుని పోలి ఎదరవారికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చి సహాయం చేయాలని అనుకునేవాడు క్రైస్తవుడు. అటువంటి క్రైస్తవుల మీద మతస్థులు దాడి చేస్తున్నారు. మతం అంటారా? మనది మతం కాదు, దారి. క్రీస్తు ఈ దారిని మీకు నేను ఇస్తున్నాను, మీరు రండి అని చెప్పి మన దేవుడు పిలిచాడు, యేసుక్రీస్తు. కాబట్టి మనం మతస్థులం కాదు. మతం అనేటువంటిది మూఢత్వాన్ని తీసుకొస్తుంది మనిషిలో, కర్కశత్వాన్ని, దుర్మార్గతను పెంచుద్ది. వాడి మతాన్ని ఆచరించినటువంటి వారిని యూదులు ఎలా హింసించారు పూర్వం,
మన బైబిల్లోనే ఉంది. కాబట్టి మతం అనేటువంటిది మానవుని మనసులో నుంచి పుడుతుంది. అర్థమైందా? బౌద్ధ మతం పుట్టింది. బౌద్ధ మతాన్ని స్థాపించిన వాడు హీనయానం అనేటువంటి శాఖను ప్రారంభించాడు బౌద్ధుడు గౌతముడు. ఆ తర్వాత దాంట్లోంచి కొందరు విడిపోయి మహాయానం అని మళ్ళీ దాన్ని పుట్టించారు. శాఖలు మారుతుంటాయి ఎప్పటికప్పుడే. మన భారతదేశంలో హైందవాన్ని ప్రోత్సహించాలని రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా చాలా ప్రయత్నాలు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే మెత్తగా ఉంటారో మాట్లాడకుండా ఉంటారో వాళ్ళ మీద తమ బలాన్ని ప్రయోగిస్తున్నారు. ఇవాళ మణిపూర్లో జరిగే అల్లర్లు అంటే చంపటం, 10 మంది చేరి పిచ్చి కుక్కను కొట్టినట్టుగా మనుషులను కొడుతున్నారు. అది మతమట. అది మతమా? ఏవమ్మా, ఒక పశువుని తినమని చెప్పి దేవుడు చెప్పాడు, తినేవాడు తింటున్నాడు. యజ్ఞయాగాదుల్లో కూడా పూర్వం అశ్వమేధమని అజయమేధ యాగమని ఇలా యాగాలు చేసినప్పుడు పశువుల్ని వధించేవారు, మేకల్ని, గుర్రాలని, గాడిదల్ని, ఇట్లన్నిటిని. అది తప్పు కాదు వాళ్ళకి. కానీ ఒక పశువుని తినవాడిని పశువు కంటే దారుణంగా చంపుతున్నారు. అది మతం. కానీ దాని నుంచి దేవుడు బయటకు తీసి, నిన్ను హింసించేవారిని నువ్వు ప్రేమించు అన్నాడు దేవుడు. హింసకు ముందు ఏమిటి? హింస ప్రవృత్తి పోవాలంటే ప్రేమే ముఖ్యమైనటువంటిది. అటువంటి ప్రేమను దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మీరు ఇది చదివారు కదా, 20వ అధ్యాయంలో, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సన్మానించటం అంటే ఏమిటి? శాలువా కప్పటం కాదు. నువ్వు గుణవంతుడిగా ఉండాలి, బుద్ధిమంతుడిగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. నీ తండ్రిదండ్రులు నువ్వు గౌరవించినట్టుగా పక్కవాడిని కూడా గౌరవించాలి, ప్రేమించాలి, సహించాలి, ఓర్చుకోవాలి, త్యాగం చేయాలి. ఇది క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం. అప్పుడే దేవుణ్ణి మనం ప్రేమించిన వాళ్ళం అవుతాం, అప్పుడే దేవుని సన్మానించిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఇదంతా అవుతుంది అని దేవుడే చెప్పాడు దాంట్లో. హల్లెలూయా. ఇదేం చేస్తామంటే, ఓ ప్రభా ప్రభా ప్రభా, నన్ను ఎవడ పిలవమన్నారు? నిన్ను ఎందుకు ఉచ్చిరంగా నువ్వు అనవసరంగా నా మాటనే పేరుని తలుస్తావయ్యా అని చెప్పిన అంటున్నాడు. అందుకనే యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించే వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. ఎంత దేవుని నామాన్ని భజన చేసి కొట్టుకున్నా వాడు దోషే. ఎందుకంటే దేవునికి అనుకూలంగా జీవించలేదు. ఇవాళకి మన క్రైస్తవులో ఉన్న లక్షణాలు మారటల్లా ఆచార సంబంధమైనగా మారినాయి. ఆచార సంబంధమైనటువంటిది దేవుడు నిన్ను ఇక్కడికి పిలిచి రావాల్సిన పని లేదు. ఆచార సంబంధం అయితే బజార్లోనే ఉండొచ్చు. ఆచరించడానికి దేవుడు నిన్ను పిలిచాడు, తన మాటలను ఆచరించమని. నువ్వు ఆచరించినప్పుడే నువ్వు దేవుని మాట వినినట్టుగా లెక్క. కానీ లేకపోతే ఈ ఆచరణ వ్యర్థం అవుద్ది, పారంపర్యాచారం అవుద్ది. ఇది అది చేసి ఇది చేసి ఇది అంతా చేయటం వల్ల ప్రయోజనం బైబిల్ చేత్తో పుచ్చుకోవచ్చు గాక, కానీ బైబిల్లో ఉన్నటువంటి సారాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితానికి అప్లై అంటే నువ్వు అనునయించుకున్నప్పుడు ఈ బైబిలు వ్యర్థమే సుమ, చేతిలో అలంకారమే. అందుకనే ప్రార్థన చేసే వ్యక్తి వ్యర్థంగా దేవుని ఆరాధించడానికి వీల్లేదు. ఆరాధించేవాడు ఎలా ఆరాధించాలన్నాడు యేసు ప్రభువు చెప్పాడు యోహాను సువార్తలో, ఆత్మతోటి సత్యముతోటి నన్ను ఆరాధించాలి అంటాడు దేవుడు. క్రైస్తవులు అది నేర్చుకోవాలి. కానీ మొట్టమొదట నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత, నువ్వు దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత, ఎన్ని రోజులు నేను ప్రార్థనకి వెళ్ళాను, నా జీవితంలో ఎటువంటి మార్పుని నేను పొందగలిగాను అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? నా అంతరంగంలో ఏదైనా మార్పు జరిగిందా? నిజమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ నాలో పుట్టిందా? ఆయనలాగా నేను క్షమించగలుగుతూ ఉన్నానా అని మనం విశ్లేషించుకుంటే మన అంతరంగం ఏంటో మనకు బోధపడది. ఇక్కడి నుంచి ఇటుకి వెళ్ళిన తర్వాత బైబిల్ పక్కన పెడితే ఎన్నైనా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అబద్ధం అనుకుంటున్నారా? ఏమండి, మీ ప్రార్థనకు వచ్చే ఆవిడ నేను భరించలేకపోతాను, ఇదేనా మీరు నేర్పేదని ఒకళ్ళు నన్ను అడిగారు. నేనేం చేయగలను? మన ఎదుర్కొంటానే ఎదురవని తిడుతుంటుంది ఆవిడ. మనం ఏమన్నా చేయగలమా? నీకు నువ్వు మార్చుకోవాలి, దేవుడు ఏమీ మార్చడు. పొరపాటు. ఈయన మాటలు చొప్పున చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి ఉంటాడన్నాడు. మనం బుద్ధిమంతులమైనట్టే మన అంతరంగము, మన మనస్సాక్షి మన మీద దోషం ఆరోపించకుండా చూసుకోవాలి మొట్టమొదట.
ఏమా ఇప్పుడే కదా పాస్టర్ గారు ఇంత వాక్యం చెప్పారు కదా, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నీ మనసు నీ మీద దోషం ఆరోపించటానికి వీల్లేదు. అంటే ఆ మాట జీవము కలిగిన మాట నీ అంతరంగంలో ఉన్నట్లయితే మనం అలా చెడు మాట్లాడం. ఎవరితోటి మొట్టమొదట మన ఇంట్లో సాక్ష్యం పుట్టాలి, నీ అంతరంగంలో పుట్టాలి, నీ ఇంట్లో పుట్టాలి. చెడ్డవాడైనటువంటి వాడు ఇంత మంచివాడిగా ఎలా మారగలిగాడు, నా కొడుకు లేకపోతే నా కూతురు నా కోడలు అని వాళ్ళలో సంతోషం పుట్టాలి. అప్పుడు నీ గురించి మంచి సాక్ష్యం వాళ్ళు చెప్తారు. నా కోడల బంగారం కదటయ్యా, నా కోడలు మొట్టమొదట ఉన్నదేమో, కానీ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఆవిడ మనసును ఎంతో చక్కగా మార్చాడు దేవుడు. ఎంతో ప్రేమికురాలు నా కోడలు, ఎంతో ఓపికమంతురాలు నా కోడలు, అర్థమైందా అని అత్త గయ్యాళిదే, కానీ అత్త హృదయంలోనే ప్రేమను పుట్టించింది కోడలు. అది మార్పు అనేటువంటిది. నీ మార్పు నీ ఇంట్లో వాళ్ళకి తెలియలేదు, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళదు ప్రార్థన, వెళ్ళద్దా? పాపుల మనవి దేవుడు ఆలకించడని మనం ఎరుగుదుము. యోహాను సువార్త 9:31 చెప్తాడు. మనం వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం, అదే పాపాన్ని కొనసాగిస్తున్నాం, కానీ దేవుని దగ్గరికి వస్తున్నాం, అయినా దేవుడు నిన్ను క్షమించాడు. మనం పాపులం కాదన్న సంగతి, మనం పాపులమే అని చెప్పి దేవుడు ఇప్పటికీ చెబుతున్నాడు. అందుకరికి పౌలంతటి వాడే నేను పాపానికి, నా శరీరం పాపాని నియమానికి, నా ఆత్మ దేవుని నియమానికి కట్టుబడి ఉందంటాడు. మనం పాపులమే అయినప్పుడు కూడా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. ఎందుకు అంటే భవిష్యత్తులో నీవు ఒక గొప్ప వాడివి అవుతావు, ప్రేమికుడు అవుతావు, క్షమాగుణం కలిగిన వాడు అవుతావు, క్రీస్తుని పోలి ఉంటావు నువ్వు అని చెప్పి దేవుడు భావించి నిన్ను నన్ను ఇంతవరకును మనం ఎన్ని తప్పులు చేసినా ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఈ ప్రార్థన ఇప్పటికీ వింటున్నాడు. కారణం నిన్ను కుమార్తెగా భావించాడు దేవుడు. నేను కుమార్తెగా భావించినటువంటి దేవునికి మనం వ్యతిరేకంగా ఉండటానికి వీల్లేదంటాడు దేవుడు. మార్చుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల దేవుడు మీలో ఉన్నాడని మీరు ఎరగరా? ఎరుగుతారు కదా మీరు. నేను భ్రష్టుని కాదు, నేను దేవుని బిడ్డను. నా అత్తను నేను నా తల్లిగా భావిస్తాను. అత్త తిట్టుకోనిగాక, ఆవిడ అపవాది సంబంధి, తిట్టుకొని నాకేమి, నేను మా అత్తను ప్రేమిస్తాను. ఎలాగా? దేవుడు ఎలా అయితే నన్ను ప్రేమించాడు నేను కూడా అలానే ప్రేమిస్తాననే ఊహా తలంపులు మనకు రావాలి. దానికి అనుబంధంగా మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అది దేవుడు చెప్పినటువంటి మాట. సరే, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రేమస్వరూపుడైనటువంటి మా పరమ తండ్రి, నీ శుభనామానికి వందనాలు నాయన. నీ బిడ్డలందరూ కూడా నీకు అనుకూలంగా జీవించాలని, చేతులెత్తి నేను స్తుతించి ఆరాధించాలనే మంచి భావనతోటి మీ బిడ్డలు ఏకమనస్కులై ఇక్కడ చేరుకున్నారు ప్రభా. ఈ స్థలంలో ఈ సమయంలో జరిగేటువంటి ఈ ప్రార్థనా కూడికలో మీరు దృష్టించి ప్రభా నీ బిడ్డలను దీవించండి. మా స్వభావాలు నీవిగా మార్చుకోండి. నూతన జీవితాన్ని ప్రారంభించాం, నూతన జన్మను మీరు మాకు ఇచ్చారు. అంతకుముందు దేవుని ఎరగని వారం, కానీ వాళ్ళ దేవుని ఎరిగిన వారం, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడినటువంటి నీ బిడ్డలం ప్రభా. నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, హృదయ విశాలతను కలగజేయండి. మాలో దేవుడి నివాస స్థలంగా మేము మార్చబడాలి ప్రభా. మాలో మీరు ఉండాలి. ప్రేమకు మరురూపైన యేసుక్రీస్తులాగా మేము కూడా ప్రవర్తించాలి. మీ అధికారానికి ప్రతి విషయంలో కూడా మేము లోబడి జీవించటం మాకు నేర్పించండి ప్రభా. వందనాలు నాయన. వ్యర్థమైన వాటిని మేము అనుసరించి నడవకుండా, లోకం వైపుకు చూడకుండా ప్రభా, నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము చరించాలి తండ్రి. దేవుడంటే తెలియని వారికి నీ బిడ్డలే తండ్రి దేవుని కుమారులుగా కనపడుతూ ఉండాలి ప్రభా. మేమందరం దైవపుత్రులు అని మీరు సెలవిచ్చారు కనుక మీరిచ్చిన ఆ దైవత్వాన్ని మేము కోల్పోకుండా ప్రభా, నిరంతరం నీకు మహిమకరంగా మేము జీవించేటట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ నీ బిడ్డే ప్రభా. నీ దగ్గరికి వచ్చారు, నేను అంగీకరించారు కనుక వారిని అభివృద్ధిలోనికి మీరు నడిపించండి తండ్రి. వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలగచేయమని, ప్రేమ వారిలో విస్తరించాలి, వారి ప్రేమ ఎదరవారికి తెలియాలి ప్రభా తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం చూద్దాం.
నాకు కనపడదు, కొద్ది నిదానంగా చదవండి. ఆ? ఆగండి ఆగండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 13వ అధ్యాయం 22వ వచనం. ఉమ్, 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 ఉమ్. నెరవేర్చును చెప్పి ఎవరి సాక్ష్యం ఇచ్చింది? దేవుడేనా? ఎవరి గురించి ఇచ్చాడు దేవుడు? దావీదు ఎవరు? యెషయా కుమారుడు, మనుషుడే కదా. మనుషుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను గొప్పవాడిని, మా అత్తను ప్రేమించాను, అది చేశాను, ఇది చేశానని మనలాగా చెప్పుకోలేదు దావీదు. దేవుడే అతని గురించి చెప్తున్నాడు, అతను చాలా గొప్పవాడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేటువంటి వాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటో మొట్టమొదటి మనం ప్రతిరోజు కూడా కనుక్కోవాలి. మనకి ఇష్టమైన దాన్ని అడుగుతూ ఉంటాం, కానీ ప్రభువా నేను నీకు ఇష్టంగా ఎలా ఉండాలని ఎప్పుడైనా అడిగామా? దేవునికి ఇష్టంగా నేను ఉండాలని చెప్పి అనుకుంటున్నాను ప్రభా, నన్ను అలా బలపరచవా అని చెప్పి మనం అడిగామా? మనకు కావలసిన స్థిరచరాస్తుల గురించి మాట్లాడుతుంటాం, ఆరోగ్యం గురించి, గర్భఫలాల గురించి, ఉద్యోగాల గురించి. అవి నువ్వు అడగాల్సిన పని లేదు. దేవుడు నువ్వు పుట్టకముందే భూమి మీద అన్నీ కూడా ఇచ్చాడు నీకు. నువ్వు కూర్చునే ప్రతిదీ, రాయి, రప్ప, బంగారం, వజ్రాలు, గనులు అన్నీ కూడా నీకు కావలసినవన్నీ కూడా సృష్టించి అక్కడ పెట్టాడు. ప్రతి ఋతువుని నీకు ఇచ్చాడు పంటలు పండటానికి. ఏ కాలానికి ఆ కాలం పంటలు పండటానికి నీకు ఇచ్చాడు. తద్వారా నువ్వు కడుపు నింపుకుంటూ ఉన్నావు. పైగా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతటి ఆధిక్యతనిచ్చాడంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు దేవుడు. అక్కడ ఉన్నటువంటి స్థలం అంటే నీకు ఆస్తి కాదు ఇస్తానంది, ఆస్తికత్వాన్ని ఇస్తానన్నాడు దేవుడు. అంటే అక్కడున్న మనుషుల యొక్క అభిప్రాయాలను నిన్ను గౌరవించి, నీకు ఉన్నతమైన స్థానం ఇచ్చి, నీ అభిప్రాయాన్ని వాడు గౌరవించడమే కాదు, నువ్వు ఎవరినైతే పూజ చేస్తున్నావో, ఎవరినైతే ఆరాధిస్తున్నావో అటువంటి దేవుడిని ఆరాధించేవారుగా వారందరినీ కూడా నీ వెనకాతలు నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని మీ దేవుడు దీవిస్తాడు. నీ ఎక్కడ ఉంటే అదే పవిత్ర స్థలం. కారణం, మీరు దేవుని ఆరాధిస్తున్నారు కనుక. మీరేదో గొప్పవాళ్ళని కాదు, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కూడా నీ తోడుగా ఉంటుందని చెప్పి దేవుడు చెప్పాడు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని పెట్టవే. నువ్వు చెడు మాట్లాడుతున్నావు, ఆయనకు తెలుసా సంగతి. దీర్ఘశాంతుడైన దేవుడు నిన్ను శిక్షించలేక కాదు. ఆయన ఏమన్నాడు, 4 తరాల దాకా వస్తుంది అన్నాడు పూర్వంలో. ఇది కృపాకాలము. దేవుడు ప్రతి వారి ప్రార్థన ఆలకిస్తూ అమ్మా మారుమ్మా అని చెప్పి చెప్తానంటుండు ఇంకొకళ్ళ ద్వారా. అక్కడ మనం తప్పు చేసి తప్పు మాట్లాడి ఇవతలకు వచ్చినా ఇంకొకళ్ళ ద్వారా మళ్ళీ మనకి తెలియజేస్తుంటాడు దేవుడు. కాబట్టి మారటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మార్చడమ్మా. దేవుడు ఏమన్నా మారుస్తాడని మీరు అనుకుంటున్నారా? ఆహా. నీ ఆహారం కోసం నువ్వే కష్టపడాలి, 6 దినాలు శ్రమ పడాలి, 7వ దినం దేవుని దగ్గరికి రా అన్నాడు దేవుడు. అది కూడా ఎలా ఆచరించమన్నాడు? పవిత్రంగా ఆచరించాలి. పవిత్రత అంటే శరీరం మీద అనుకోవద్దు మీరు, అంతరంగంలో పవిత్రత. యేసుక్రీస్తు చేసింది అది. ఆయన ఎప్పుడైనా సిలువ ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? నువ్వు అడగకుండానే నీ పాపాన్ని తొలగించడానికి ఆయన నీకు సహాయం చేశాడు కదా, అవునా కాదా? నిన్ను ప్రాణం ఇమ్మంటలేదు. ఎదరవారి ప్రాణం తీయొద్దు నీ మాటలతోటి, నీ యొక్క క్రియలతోటి సుమా, వారిని ఆదరించు చేతనైనంత వరకు అని చెప్పి దేవుడు చెప్పాడు. అదే దైవత్వం. అంతకుమించి నువ్వు దాన ధర్మాలు సత్రవులు కట్టించినా దేవుడు వాటి ఇంకేమీ చూడ్డు. అర్థమైందా? దేవుని మాటను ఆచరించడమే దేవునికి కావాలి. దేవుడు నిన్ను కోరుకునేది అదే. నా మాట విన్నావా? ఓహో, నీ అత్తలో సంతోషం పుట్టాలి నీ వల్ల, వెళ్ళు అన్నాడు దేవుడు. లేకపోతే నీ కుమారుడికి సంతోషం కలగాలి, నీ కుమార్తెకు కలగాలి. వాస్తవం చెప్తున్నాను, మాకు ఒక విషయంలో చాలా బాధ కలిగింది మా కుటుంబంలో. ప్రభా, మరి ఇలాంటి వ్యక్తిని మాకు ఇచ్చావు అని చెప్పి దేవుని ప్రతిరోజు కూడా అడుక్కునేవాళ్ళం. ఆ దేవుడు ఏం చేశాడంటే బాగా నలకొట్టి
మంచి ప్రేమికురాలుగా మాకు ఒక వ్యక్తిని దేవుడిచ్చాడు. ఎలాగా? శ్రమలలో పడేస్తే ఎక్కడికి వెళ్ళినా ఆ శ్రమ ఎవరు తప్పించేదిగా కనపడలేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే తీర్మానం చేసుకున్నారు, బ్రతికుంటానా నీ సేవకురాలుగా, నీ అభిప్రాయాన్ని గౌరవించి నేను జీవిస్తా, లేదు తీసేసుకో, నాకేం అభ్యంతరం లేదు, నేను ఇంకా ఎవరిని ఏ డాక్టర్ని ఆశ్రయించను అని చెప్పి 40 దినాలు కష్టపడి ఉపవాసం ఉండి తన అంతరంగాన్ని మార్చుకున్నారు వాళ్ళు. మార్చుకోవటం అంటే ఏమిటి అంటే, ఎవరినైతే విభేదించిందో ఆవిడ మాకు సేవకురాలుగా దేవుడు మార్చాడు. ఎంతో ప్రేమికురాలు, ఇవాళ ఎంతో సహనమూర్తి. ఎవరిచ్చారు ఇది? దేవుడే. నిన్ను శ్రమ కలిగినప్పుడే నువ్వు దేవునికి దగ్గర అవుతావు సుమా, లేకపోతే కావు. అర్థమైందా? నువ్వు దేవుని కుమార్తెవు, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. బజారుకి వెళ్ళినప్పుడు నీలో దేవుడిని, దేవుని లక్షణాలను ఎదరవారు చూడాలి. అది ఆయన ఇష్టపడేది నీలో. అందుకనే దావీదు ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నాడు, కానీ సౌలుని రాజును చేసిన తర్వాత కూడా సౌలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకుండా చాలా చెడ్డ పని చేశాడు సౌలు. అమాలేకుల్ని చంపేసేయి, ఏది ఉండటానికి లేదు, సంపూర్ణంగా నిర్మూలన చేయి, అన్నిటినీ కూడా నిర్మూలన చేయి, పిల్ల పశువులు ఏది కూడా ఉండటానికి లేదు, నాశనం చేసి వచ్చాయి, రాజును కూడా చంపేయని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే రాజుని బందీగా తెచ్చుకొని బలిసిన పశువుల్ని గొర్రెలను కూడా ఇంటికి తెచ్చుకొని లోపల పెట్టుకున్నాడు దేవునికి వ్యతిరేకంగా. పైగా ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి నేను వాటిని తీసుకొచ్చాను, అవే గొర్రెల అర్పులు, ఆబోతుల అర్పులు అన్నాడు. చెప్పించిన వాటిని దేవుడికి అర్పణగా ఇస్తారా మీరు? బయట వాళ్ళే కుళ్ళిపోయిన కొబ్బరికాయను కొట్టరే. మరి అలాగనే నీ అంతరంగంలో ఏమాత్రమో లోపభూయిష్టత ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసి పక్కన పెట్టి దేవుని ఆరాధించడం మనం ప్రయత్నం చేసినట్లయితే నీ ప్రార్థనకు దేవుడు చక్కగా సమాధానం ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయనకు సంతోషం కలుగుద్ది. నీకు సమాధాన సంగతి నువ్వు ఎలా చేసినా ఇస్తాడు, కానీ ఆయనకు సంతోషం కలుగుద్ది. ఎప్పుడైతే నీ అంతరంగంలో దోపు అంటే చెడు లేకుండా ఉంటుందో నీ ప్రార్థనా జీవితం ఆయనకి అర్పణగా దేవుడు అంగీకరిస్తాడు. ఒక రాజుగారట సైన్యాన్ని తీసుకుని అడవికి వెళ్ళాడు. పాపం వెళ్తే మంత్రిను వాళ్ళిద్దరూ గుడారంలో ఉన్నారు, వీళ్ళందరూ సైనికులు పనిచేయడానికి వెళ్ళారు, వేటాడటానికి. ఇంతలో ఆటవీళ్ళు వచ్చారు. ఆటవీళ్ళు వచ్చే ముందు రాజుగారు ఏదో కాయ కోసుకుంటుంటే ఎలా అనేటప్పటికి ఆ బొట్టమ నీళ్ళు తెగిపోయింది. అప్పుడు రాజు అయ్యయ్యో ఏలు పోయింది మంత్రి అని అడిగాడు. అది మనకు మంచిగా లేండి రాజా అన్నాడు. ఓరి దుర్మార్గుడా, నా ఏలు పోవడం నీకు మంచిదా అని చెప్పని రాజుగారి కోపం వచ్చి బండ ఒకటి తీసుకొని నెత్తి మీద వేసాడు. పాపం వేసేటప్పటికి ఆయన తీసుకెళ్ళి ఆ పక్కన ఒక బావి ఉంటే, అడవిలో కూడా పూర్వం బావులు ఉండే, కారణం అంటే అప్పుడు అది గ్రామంగా ఉండేది, ఆ బావిలో పడేశాడు. పడేసిన తర్వాత ఇంతలో ఆటవికులు వచ్చారు, రాజుగారిని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి దేనికి తీసుకెళ్లారు? అమ్మవారికి బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. స్నానం చేస్తుంటే ఏం లేదు, ఒరే వీడికి ఏం లేదురా, అమ్మవారికి పనికి రాడన్నారు. అంటే లోపము లేనటువంటి అర్పణ దేవుడికి ఇవ్వాలి, వాళ్ళకి తెలుసు. లోపభూయిష్టమైన అంతరంగాన్ని దేవుడు అంగీకరించడానికి సంగతి మనకు తెలియదు. మనం లోపం లేకుండా మనం ప్రార్థనలో ఆయనకు అర్పణ చేసుకోవాలి, అలా ప్రయత్నం చేయాలి. దేవుడు నిన్ను రక్షించాడు, నీవు అన్యుడిలాగా నువ్వు ఉన్నావు, వాళ్ళకి రక్షణ వచ్చింది. ఆ సంగతి తెలుసా? అందరి నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కనుక, దేవుని కుమార్తె కనుక, దేవుని లక్షణాలు కలిగి మనం జీవించడం నేర్చుకోవాలి. నీ జీవితం ఎదరవారికి ఆదర్శప్రాయంగా ఉండాలి, నిన్ను అనుసరించి నడిచేటట్లుగా ఉండాలి, నిన్ను బట్టి దేవుని స్తుతించేటట్లుగా ఉండాలి. దర్శన దినమందు దేవుడు కోరుకునేది అది. అందుకోసం మన దేవుడు మనం పిలిచాడు. హల్లెలూయా. ఎందరూ అనేకులను దేవుని వైపుకు తిప్పుతారో వారు ఆకాశమండలమందు జ్యోతులు అంటాడు దానియేలులో. ఎక్కడా? భూదిగంతాలకు మీరు సాక్షులు, దేవుని ప్రకటన చేసేవారు. హల్లెలూయా. మరి మన హృదయం వెలిగినప్పుడే కదా ఒక చెడ్డవాడికి మంచిని గురించి నువ్వు చెప్పగలవు. బోధకుడైనా ప్రవక్త అయినా ఎవరైనా మారకపోయినట్లయితే, నేను బోధిస్తున్నానమ్మా, ఆ బోధలో నేను లేను, మా అబ్బాయి ఏమంటాడు, ఓరు మా నాన్న బాగా చేస్తాడు ప్రార్థన, మా నాన్న గురించి నీకేం తెలుస్తుంది అంటాడు స్నేహితుడితోటి. అంటారు రేపు రొద్దున నేను సాక్ష్యాన్ని కోల్పోలేదా? కాబట్టి మన సాక్ష్యాన్ని మనమే నిలుపుకోవాలి.
దానికోసం నువ్వు సాధన చేయాలి. నీ కోపం ఒక్కరోజున చావదు, మంచితనం ఒక్కరోజున రాదు, ప్రేమ ఒక్కరోజున రాదు, నీలో ఉద్భవించదు. క్రమేణా నిన్ను నువ్వు చంపుకుంటూ కోపంలో ప్రతిదినము కూడా గొర్రె పిల్లలాగా మనం జీవించాలి. యేసుక్రీస్తు అలానే జీవించాడు. అన్నిటినీ చంపుకున్నాడు ఆయన. నీ దగ్గరే నివసించాడు ఆయన. పాపులమైన మన మధ్యలో నివసించాడు, కానీ పాపం ఆయనకు అంటలేదు. నీ దగ్గరే నువ్వు చెడ్డవాడవే ఉన్నప్పుడు నీ దగ్గర కూడా విధేయత కలిగి జీవించాడు. మనుషుల యొక్క పాదాలను కడిగాడు ఆయన. అంత వినమ్రతతో ఉన్నాడు యేసుక్రీస్తు. మరి ఆయన బిడ్డనని చెప్పుకునేటువంటి మనలో అది ఏదైనా లేచి మాత్రమైనా కనపడాలి. అవునా కాదా? నువ్వు బోధకుడు అంటున్నావు కదా, మరి నీకు నువ్వు బోధించుకోవా? ఆచారమా ఇది? దానివల్ల ప్రయోజనం ఏముంది? దేవుని ఎవరికి నువ్వు కూడా పరిచయం చేయలేవు. నోటితో ప్రయోజనం ఏమీ లేదు చెప్పటం వల్ల. అర్థమైందా? నీ భావాలు ఒకటి, ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారనుకో, లేకపోతే ఇద్దరు అమలకలు కలుసుకున్నారనుకో, వీళ్ళ అంతరంగాలు కలుసుకోవాలి, శరీరాలు కలుసుకోవటం కాదు. ఇద్దరికీ తెలుసు వాళ్ళ అంతరంగాలు ఏంటో. ఆత్మీయుల మనసులు మాట్లాడుకుంటే, శరీరానుసార్లా శరీరాలు మాట్లాడుకుంటే వెళ్ళిపోతే, ఆవిడ గురించి నాకు తెలిసిలేని పక్క ఆవిడికి చెప్పు దేవుడి. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మన ఆత్మ దేవుని ఆత్మతోటి కలుసుకునేటట్లుగా, ఆయనకి ఇష్టపడేటట్లుగా మనం జీవించాలి. అర్థమైందా? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరు? గొర్రెల దొడ్లో ఉన్నవాడు. మరి ఇష్టానుసారుడు కానివాడెవడు? దేవుని మాట విననివాడు సౌలు. మరి దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్లో ఉన్నాడు. యోధాను యోధులైనటువంటి అన్నలు 5 ఎంతోమంది ఉన్నారు ఆయనకి. కానీ దేవుడు పొట్టివాడైనటువంటి, ఏ జ్ఞానము లేనటువంటి వాడు, ఏ చదువు సంస్కారం లేనివాడు గొర్రెల దొడ్లో ఉన్నాడు. వాడి గురించి నీకెందుకయ్యా అన్నాడు సమూయేలుని. యెషయా నాకు అతనే కావాలని చెప్పి దేవుడు చెప్తే అతన్ని దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఇష్టాన్ని అనుసరించి నడిచేటువంటి వాడు క్రైస్తవుడు. దేవుని ఇష్టం ఏంటో తెలుసుకొని, ప్రభా అని చెప్పి తెలుసుకొని ప్రతిరోజు ప్రొద్దున్నే ప్రార్థన చేసినప్పుడు నేను ఎలా ఉండాలి, నేను ఎలా ప్రవర్తించాలి, నేను దేన్ని విడిచిపెట్టాలి, ప్రతి గడియ నాతో నువ్వు ఉండు నాయన అని చెప్పని దేవుని ఆహ్వానించి ఆయన లోపల పెట్టుకొని మనం బయటికి వెళ్ళాలి. అప్పుడు దప్పుకున్న తుళ్ళిపడి మాట్లాడలేం, నిరసించలేం, ఎదరవాని మీద దూకుడుగా ప్రవర్తించలేం. ఎప్పుడు ఎందుకు? నువ్వు ఆయనలో ఉన్నావు. అదేంటి ఇంత నిదానస్తుడయ్యాడు, ఈ అమ్మాయి ఇంత నిదానస్తురాలైంది, కారణం ఏంటబ్బా అని వాడికి ఒక అనుమానం రావాలి. ఇంతకుముందు మన చెడ్డ ప్రవర్తన చూసిన వాళ్ళకి మనలో ఉన్న దైవత్వాన్ని చూసినప్పుడు కొద్దిగా ఆశ్చర్యం కూడా కలుగుద్ది. ఓహో అనుకుంటారు వారు. అర్థమైందా? నిన్ను పరీక్షించడానికి చాలా రకాల పనులు చేస్తుంటారు. దాంట్లో రాజీ ఏమీ లేదు. కష్టాలు నీకే వస్తాయి, శ్రమలు నీకే వస్తాయి, కన్నీళ్లు నీకే వస్తాయి అన్యుడి ద్వారా. కానీ అన్యుడి వైపుకు నువ్వు వెళ్ళటానికి వీలేదు. అన్యుడే నీ దగ్గరికి రావాలి. హల్లెలూయా. అది దేవుడు మనని పిలిచి ఏర్పాటు చేసింది. ఆయన ఇష్టం ఏంటో ప్రతిరోజు కూడా క్రైస్తవుడు తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేసేవాడు. నా ఉద్దేశం విఫలం కాదయ్యా. నేను ఏదైతే ఉద్దేశించానో దాన్ని ఫలించేటట్లుగా దావీదు చేస్తాడు అని దేవుడు సమూయేలుతోటి సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. మరి మన గురించి అటువంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మనం చెప్పుకోవడం కాదు గొప్ప సాక్ష్యం అనేటువంటిది. ఎదరవారు నీలో ఉన్నటువంటి మంచిని సాక్ష్యంగా చెప్పుకోవాలి. అందుకనే క్రైస్తవుని దేవుడు పిలిచాడు. ఒకసారి అంటాడు దేవుడు, ధర్మశాస్త్రం మీకు ఇయ్యబడింది, కానీ దానిని మీరు స్వీకరించలేదు. ఏం చేయలేదు యూదులు? ధర్మశాస్త్రాన్ని ఇస్తే వాళ్ళు ఏమైనా ఆచరించారా? ఇవాళకి యూదులు ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు ఇశ్రాయేల్లో. వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకులు. దేవుని యేసుక్రీస్తుని మెస్సీగా నమ్మనటువంటి వాళ్ళు యూదులు. హింసను సహించేవాడు క్రైస్తవుడు అవుతాడు, హింసను ప్రేరేపించేవాడు యూదుడు అవుతాడు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. ఇవాళ కూడా ఇశ్రాయేల్ యుద్ధం జరుగుతోందంటే దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు. పైగా ఇశ్రాయేలు ఎవరు అంటే దేవుని సంబంధులే. వాళ్ళు మారు మనసు పొందలేదని 12వ అధ్యాయం రోమాపత్రికలో పౌలు చెబుతాడు.
ఇశ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయాభిలాషయు వారి గురించి నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి కలవారే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. మనం దేవుని దగ్గరికి వచ్చాం, జ్ఞానాన్ని అనుసరించి నడవట్లేదు. జ్ఞానం అంటే దేవునికి లోబడి జీవించడం, పవిత్రంగా ఉండటం. అలాంటి జ్ఞానానుసారుడైన మనుషుడు పౌలు, అదే దావీదు. మన చేతిలో బైబిల్ ఉంది. ఇది నీలో జీవాన్ని కలిగించాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఈ మాటలను నువ్వు స్వీకరించలేవనుకో, నీ మాటలు దేవుని మాటలు నీలో ఫలించనప్పుడు నిష్ఫలంగా మన జీవితం మిగిలిపోద్ది. మీరు ఫలించాలనే దేవుడు కోరుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీ ఫలం నిలిచి ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఇంత కష్టపడి దేవుని దగ్గరకు మీరు వచ్చారు కదా, నూతన జన్మను ప్రారంభించారు కదా, దాని దాఖలాలు ఎక్కడైనా కనపడాలి. నీ జీవితం సారవంతంగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడే, దేవుని లక్షణాలే నీలో కొనసాగుతూ ఉండాలని చెప్పి దేవుడు నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. మన దేవునికి ఇష్టలుగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మామూలు మనుషుడు సాక్ష్యం చెప్పడం కష్టం. కారణం ఏంటంటే నీలో లోపాలని మాత్రమే వాడు వెతుకుతాడు, మంచిని వాడు ఒప్పుకోడు. అందులో యేసుక్రీస్తుని గురించి అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా యేసుని అనుసరించి నడిచేవాళ్ళు లోకానికి వ్యతిరేకులు. లోకాన్ని నువ్వు స్నేహం చేస్తే దేవునికి వ్యతిరేకం, దేవునితో నువ్వు స్నేహం చేస్తే లోకానికి వ్యతిరేకం. నువ్వు దేవునితో స్నేహం చేస్తూ ఉన్నావు కనుక లోకానికి నువ్వు విరోధివి అంటాడు దేవుడు. కానీ లోకానికి విరోధివైన వారిలో మంచి జ్ఞానాన్ని ఇవ్వటానికే దేవుడు నిన్ను సాధనంగా ఎన్నుకున్నాడు. ఆ సాధనంగా నువ్వు ఉండాలంటే నువ్వు ప్రతిరోజు కూడా దేవునిలో శ్రమ పడక తప్పదు, సాధన చేయాలి. ఎవరో మాట్లాడినప్పుడు ఉవ్వెత్తున మనకు కోపం లేచి వస్తుంది కదా, అసలు చెప్పనటువంటి మాటలు మనం మాట్లాడగలం. కానీ దాన్ని చంపాలంటే కొంతకాలం పడుద్ది. దానికి నువ్వు సాధన చేయాలి. నువ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎంతవరకు అంటే నీ తల భూమికి అంతేంతవరకు కూడా నువ్వు లోబడి జీవించాల్సిందే. హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు ఫలిస్తూ ఉన్నాం. ఫలించిన కొమ్మ ఎప్పుడు కూడా వంగే ఉంటుంది. వరికంకెలు చూడండి, తాలూకు అంకెలు పైకి నుంచొని ఉంటాయి, ఫలించిన కంకులు ఎలా ఉంటాయి, కిందకి ఎలాడబడి ఉంటాయి. అలా క్రైస్తవుడు ఇప్పుడు కూడా విధేయత కలిగి జీవించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటే చెప్తాడు, ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అంటాడు దేవుడు. నేను చెప్తాను, మన నంబర్ గుర్తులేదు. అలా కాదు, ఇదిగో 5:8 అనుకుంటా. 5:8 అనుకుంటా. చూడమ్మా, 5:8. ఎవరు శ్రమ పెట్టారు ఈయన్ని? మనమేగా, అవునా కదా? అయినా కూడా శ్రమకు లోబడి ఉండటం ఆయన నేర్చుకున్నాడు. దేవుని కుమారుడు అయ్యుండి కూడా ఆయన నేర్చుకున్నాడు. మనము దేవుని కుమారులమే. మీరు అర్థం చేసుకోండి, మీరెవరు? దేవుని కుమార్తెలే కదా. మీకు ఎలా వచ్చింది ఈ పౌరసత్వం? ఎప్పుడైతే దేవుని అంగీకరించావో, నోటితోటి హృదయంలో ఒప్పుకున్నావో, నువ్వు ఆటోమేటిక్గా తెలియకుండానే నువ్వు దేవుని కుమార్తె అయిపోయావు. అంటే దేవుని వంశంలో చేరావు. అంటే యేసుక్రీస్తుని జ్యేష్ఠుడిగా చేసావు. ఇవాళను ముందు ఆయన పుట్టాడు, తర్వాత దేవుని గర్భవాసాన నువ్వు జన్మించావు. కనుక ఆయన కుమారుడైండి కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమ పెట్టింది మనమే. అలాగనే నిన్ను కూడా ప్రజలందరూ కూడా శ్రమ పెడతారు. మరి నువ్వు విధేయుడిగా నువ్వు ఉండవా? వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తావా? లేదు. మిమ్మల్ని హింసించిన వారి గురించే మీరు ప్రార్థన చేయాలి అన్నాడు కదా 5వ అధ్యాయం మత్తయి సువార్తలో. అర్థమైందా? వారి గురించే దేవునికి మొరపెట్టాలి. హింసించేవాడు మార్పు చెందాలంటే నువ్వు ఓర్చుకున్నప్పుడే వాడిలో మార్పు వస్తుంది, లేకపోతే రాదు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని బిడ్డలమై ఉన్నాం కనుక ప్రతిరోజు కూడా మనం కూడా ఆయనకి విధేయత చూపించామంటే ఆయన మాటను నెరవేర్చేవారిగా మనం ఉండాలంటాడు దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 3:17 చూడమ్మా. అవును.
ఇప్పుడు శబ్దం అనేటువంటిది దేవుని మాట, మనిషిలో నుంచి వచ్చేది కూడా శబ్దమే. ఇతడు దేవుని ప్రియకుమారుడిని ఎవరైనా చెబుతారా మన గురించి? ఆ శబ్దం వస్తుందా మన గురించి? వచ్చేటట్లుగా చూసుకోవాలి. దేవునికి ప్రియాన్ని కలిగించే కుమారుడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ద్వారా మనం కూడా దేవునికి బిడ్డలమయ్యాం గనక, వారసులమయ్యాం గనక మన గురించి కూడా ఇతడు దేవుని కుమారుడు, దేవునికి మారుగా భూమి మీద ఉన్నవాడు. దేవుని కుమారుడు అంటే ఏమిటి? దేవునకు మారుగా భూమి మీద నివసించేవాడు. నీకు పరలోక పౌరసత్వాన్ని దేవుడు ఇచ్చాడు, అంటే సర్వాధికారాలు నీకు ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే, ఎందుకు చేస్తున్నాం ప్రార్థన? ఎదరవారికి ఆరోగ్యం కలగానే కదా. నీకు అధికారం ఎక్కడిది పాపంలో ఉన్న మనకి? అంటే ప్రార్థన దేవుడు వింటాడు, తప్పనిసరిగా వింటాడు. అర్థమైందా? అందుకనే నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు పారిపోతాయి. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి, అంటే దేవునికి ఉండే సమస్త అధికారాలు కుమార్తెగా కుమారుడిగా నీకు నాకు దేవుడు ఇచ్చాడు. దాన్ని రెన్యువల్ చేసుకునే బాధ్యత ఎవరిది? మందేనా? దేవునికి మహిమ రావాలంటే ఆయన అప్పగించిన ప్రతి పనిని కూడా సంపూర్ణంగా నెరవేరిస్తేనే దేవునికి మనం మహిమ తీసుకురాగలుగుతాం, లేకపోతే లేదు. ఇది చాలామంది చెడుని ఎలా ఊహిస్తారంటే, శరీర కార్యాలు ఉన్నాయి చూసావా, వాటిని ఆలోచిస్తుంటారు. ఏది? మందు తాగడం, సిగరెట్ తాగడం. కానీ అవి లేని వాళ్ళలో ఉన్నటువంటి విగ్రహాలు, అవి లేనటువంటి వాళ్ళు విగ్రహాలను పోషిస్తుంటారు. తెలుసా మీకు? విగ్రహాలు బయట చేత్తో చేసినవి అనుకుంటారు, లోహపు కానీ రాయి కానీ. కాదు కాదు. అసూయ, ద్వేషం, మదం, మత్సరం, అహంభావం, కాఠిన్యం, ఇవన్నీ కూడా విగ్రహాలే. నువ్వు బాగానే మాట్లాడుతుంటావు, కానీ ఎదరవారిని దూషిస్తూనే ఉంటావు. ఒక వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు వీళ్ళందరూ క్రైస్తవులు పోషిస్తూనే ఉన్నారు. తన కులపువాడు వస్తే ఆ పాస్టర్కి ఇచ్చే గౌరవం మిగతా వాడికి ఎవరు చాలామంది. ఎందుకంటే అవి కూడా పోలేదు ఇంతవరకు. ఇవన్నీ కూడా విగ్రహాలే సుమా. నీలో కోపం ఉందా? వెంటనే దేవుడు మరుగైపోయాడు. కోపానే కదా నువ్వు ప్రేమించేది. దబుక్కున కోపం వచ్చిందంటే ఏమిటనుకున్నావు? నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నీ దగ్గరికి వచ్చింది. దేవుడిని ప్రేమిస్తే కోపం దగ్గరికి ఎందుకు వస్తుంది? ఇది విగ్రహం కాదా? కాబట్టి ప్రతిదినము సాధన చేయాలి. నేను ఎలా ఉండాలని చెప్పి నీ మనసును నువ్వు అడుగు. సంపూర్ణమైన అర్పణగా, దోషం లేనటువంటి అర్పణగా నీ హృదయాన్ని దేవునికి అర్పించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోగానే ఏమన్నాడు? ఇతను నా ప్రియకుమారుడయ్యా అన్నాడు. అర్థమైందా? అది నీతి. ఆ యేసుక్రీస్తు కూడా అన్నాడు, నీతి యావత్తును ఇలాగ జరగవలసి ఉన్నది కనుక ఇప్పటికి ఇలా కానివయ్యా యోహాను గారు, బాప్తిసం నేను తీసుకుంటాను నీ దగ్గర నుంచి అన్నాడు. అంటే నీతిమంతుడిగా మారాలి అన్నట్లయితే తప్పనిసరిగా రక్షణ పొందాలి. నీతిమంతుడిగా మారినవాడు మొట్టమొదటి వాక్యాన్ని బోధించేటువంటి పాస్టర్మ కానీ పాస్టర్ గారికి కానీ మొట్టమొదటి విధేయుడై ఉండాలి. సంఘంలో ప్రతి వారికి కూడా లోబడి జీవించాలి. ప్రతి వారికి సంస్కారయుతంగా వందనం చెల్లించాలి. వందనం అంటే ఏమిటి చెప్పండి ఒకసారి. వందనానికి డెఫినేషన్ తెలుసా? నమస్కారమా? ఎవరు ఏమండి? వందనం అంటే సంపూర్ణ విధేయత. ఎలా సంపూర్ణ విధేయత? నీ హృదయము, నీ మనసు, నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణము సంపూర్ణంగా ఎదరవారికి లొంగిపోవటం. లొంగిపోయి ముకుళిత హస్తాలతోటి వారికి నీలో ఉన్నటువంటి సంస్కారం బయటకు రావాలి. నీ వందనం చెప్పినప్పుడు అది వందనం. నమస్కారాలు కాదు చెప్పింది దీంట్లో. వందనం వేరు, నమస్కారం వేరు. నాకు ఈ విషయం ఎప్పుడో ఒకసారి 18 సంవత్సరాల క్రితం సినిమా చూస్తుంటే నేను అతనికి నమస్కారం పెడతాకని వందనం చేయనన్నాడు రాజకుమార్. ఏమన్నాడు? నమస్కారం పెడతాకని వందనం చేయనన్నాడు. ఏంటి రెండు ఒకటే కదా అనుకున్నాను. కానీ అప్పుడు నాకు చిన్నగా తీసినప్పుడు అలా వందనానికిను నమస్కారానికి తేడా ఆ సినిమా చూసినప్పుడు జ్ఞానోదయమైంది. నాకు తెలియదు అంతవరకు కూడా. అర్థమైందా? కాబట్టి మనం పరిపూర్ణ దశలోనికి రావాలి అన్నట్లయితే సాధన చేయాలి. అభ్యాసం వల్ల సాధన చేయబడిన జ్ఞానేంద్రియములు వారికి కలవు అన్నాడు హెబ్రీ పత్రికలోనే. అభ్యాసం మొట్టమొదట అలవాటు చేయాలి, ఆ తర్వాత సాధన చేయాలి. నీలో పరిపూర్ణ దశలోనికి నువ్వు రావాలి అన్నట్టయితే, క్రీస్తు సారూప్యులకి అంతరంగం మారాలి అన్నట్లయితే, లోపల ఉన్న విగ్రహాలు నీలో నుంచి తొలగిపోవాలి అన్నట్లయితే, మొట్టమొదట ఎదరో వారికి గౌరవం ఇచ్చటం నేర్చుకోవాలి క్రైస్తవుడు. వారు ఎవరైతే నీకేమి,
గౌరవించే స్థానంలో నువ్వు ఉన్నావు. వాడు అగౌరవపరి మనిషి మంచివాడు కాయినా కాకపోయినా నీకు దేవుడిచ్చిన పని ఏమిటి అంటే గౌరవించటమే నీ పని. అందుకనే ప్రతి వ్యక్తి మందిరంలోకి రాగానే డయాస్ దగ్గరికి వచ్చి అందరికీ వందనాలు చెప్పడం మొట్టమొదట. అది కూడా చాలామంది ఎలా అంటారు, ఏంటి వందనం చెప్పడం తెలుసా మీకు? చూడలేదు ఎప్పుడును? ఉన్నారు, ప్రసంగిలో కూడా చెబుతాడే. ఒకడేమో ఇలా అంటాడు, కుడి చేయి ఖాళీగానే ఉంటుంది, ఎడం చేయి ఊపేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ప్రసంగిలో అంటాడు వందనం గురించి, జ్ఞాని తన కుడి చేతిని ఆడించును, మరి ఎడం చేతి ఆడించేవాడి గురించి దేవుడు చెప్పలా, మనమే రాసుకోవాలి. అంతేనా? అంటే ఎడం చేతిని ఆడించేవాడు ఎవడు? ఆయన ఎవరు? కాపరి. ఎవరు? అందరికీ కూడా జ్ఞానాన్ని బోధించేటువంటి కాపరి. వాడిని ఏమనాలి? బుద్ధిహీనుడే కదా. దేవుని దగ్గరికి వచ్చిన వాడు బుద్ధి జ్ఞానం వల్ల సర్వసంపదలు గుప్తమైనటువంటి దేవుని దగ్గర కదా వచ్చింది. ఎప్పుడైనా దేవుని దగ్గర గుప్తంగా ఉన్నటువంటి బుద్ధిని నేర్చుకున్నాడా వీడు అంటే లేదు. అంటే భ్రష్టుడుగానే ఉన్నాడు. అందరికీ బోధిస్తున్నాడు. ఎవరికి? సంఘాల్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే నేను వాళ్ళు విమర్శించలేదు, కానీ ఇప్పుడు కుమార్ గారితో నేను మాట్లాడాను అనుకో, వారికి కోపం వస్తుంది. మీరు కుమార్తో మాట్లాడారు కదా, మీకు నాకు లేదు, చెల్లుబాటు అయిపోయింది అంటే వీళ్ళు క్రైస్తవులే. ఎవరు? సమాధానాన్ని వెతికి వెంటాడమంటున్నాడు, ఈయనేమో వద్దంటున్నాడు. నువ్వు మా ఇంటికి రావద్దు. ఇలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఏంటమ్మా ప్రార్థనకి వెళ్ళావా మరి రాత్రి? నేను వెళ్ళలేదయ్యా, నన్ను పిలిచారు కానీ నేను రానన్నాను. వాళ్ళకి మాకు కుదరదు. ఇది క్రైస్తవ్యమా? ఇదా దేవుడు నిన్ను అడిగింది? అయ్యయ్యో, దేవుని దగ్గర మాట వినటానికి ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పకూడదనే సంస్థలో, వాయిద్యం వాయించకూడదనే సంస్థలో, త్రిత్వం లేదనే సంస్థలో, పరిశుద్ధాత్మను అంగీకరించినటువంటి క్రైస్తవులు బోళ్ళంతమంది ఉన్నారు. వీళ్ళందరూ క్రైస్తవులే. అంటే వాళ్ళని నేను విమర్శించలేదు. వాళ్ళ మతస్థులు. వాళ్ళకి మతం మనసులో పుట్టిందని ఆచరించేటువంటి వాళ్ళు. కానీ మనం అది కాదు. క్రీస్తు ఏది దేవుడు పిలిచి తన సహవాసంలో ఏదైతే మనకు చెప్పాడో దాన్ని పూర్ణ హృదయంతో ఆచరించాలి. కాలేబు, యెహోషువ కూడా ఎక్కడది? నెహమ్యా 13:14 ఉంటుంది ఒక మాట. వాళ్ళు దేవుని మాటను పరిపూర్ణంగా విధేయత కలిగి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు నేను ఇస్తున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. పుణ్యకుమారుడిని కాలేబుకి దేవుడు వాగ్దానం. అలాగనే దేవుడు చేసిన వాగ్దానాలు మీరు నమ్ముతున్నారా? తప్పనిసరిగా నువ్వు ఏది అడిగినా ఆయన చేసిన వాగ్దానం తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తాడు. వాగ్దానం అంటే వాక్కును దానం చేయటం. మనం కూడా చెబుతాం, అమ్మా వస్తారా? ఎందుకంటే 3 అక్కడ ఉంటాం అని అన్నాం, అయిపోయింది. దానికి జీవం ఉన్నదన్న సంగతి మర్చిపోతాం. ఏం వెళ్తాంలే అన్నా, వాళ్ళు అడిగారు కనుక అన్నాను అనగానే ఓహో ఇది అవుతుందా అనుకుంటారు పక్కవారు. అంటే ఆ మాటకి ఏమైపోయింది? మృతం అయిపోయింది. మాటకి విలువ లేదు. యేసుక్రీస్తు మాట తప్పాడా ఎక్కడైనా? అవునా కాదా? వాక్యము దేవుడై ఉన్నాడనే కదా మనం మాట్లాడేది. అయినప్పుడు మనుషుడు దేని వల్ల జీవించాలి? మాట వల్ల జీవించాలి. అబద్ధం అక్కడే పుట్టింది. ఎక్కడ? అబద్ధం అనే పదం మాట తప్పిన కాడే పుట్టింది. జీవము కలిగిన మాట ఇదని గ్రహించక ఊరికనే మాట ఇస్తారు, దాన్ని మానేసుకుంటారు. ఓహో వీరు మంచివారు కాదులే అని చెప్పిన ఎదరివారికి ఒక అభిప్రాయాన్ని మనమే కలగజేస్తుంటాం. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను దేవుడు ఆమెను చెబుతుంటాడు. ఎవరు నువ్వు అంటే దేవుని కుమార్తెవు. దేవుని కుమార్తెవు కనుక అవునంటే అవును, కాదంటే కాదు. క్రైస్తవ్యానికి ఒక గుర్తు మనం, ఒక ఆనవాలు క్రైస్తవుడు. ఏది? దేవుని ప్రజ, స్వరక్తమిచ్చి సంపాదించుకున్న వాళ్ళం మనం. అవునా కాదా? మరి ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చొద్దా? ఆయనకి ఏది ఇష్టమో మనం అడగొద్దా? ఆయనకి ఇష్టానుసారుడిగా మనం జీవించొద్దా? ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చొద్దా? నెరవేర్చాలా లేదా? అలా ఉన్నప్పుడే మనం క్రైస్తవులుగా ప్రజలు ఎదుర్కొంటా నిలబడినప్పుడు మంచి సాక్ష్యాన్ని మనం పొందగలుగుతాం. అంటే మిమ్మల్ని నేను అంటలేదు సుమా, మా జీవితం ఎలా ఉండాలని చెప్పి నాకు నేనే బోధించుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మీ జీవన విధానాన్ని నేను కంట్రోల్ చేసే కెపాసిటీ నా దగ్గర లేదు. దేవుడు చెబుతున్నాడు, నీకు ఇష్టమైతే ఆచరిస్తావు, లేకపోతే లేదు. దీనివల్ల ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే అది నేను బాధ్యుడను కాను. నాకు మేము ఎలా అనుకో, మా ఇంటికాడ
ఏదైనా కొద్దిగా ఏదైనా డిఫరెన్సులు వస్తే మా ఆవిడ చక్కని అడిగేస్తుంది నన్ను. ఇది తప్పు కదా. సరి చేసుకుంటానికి అడిగేవాడు ఉన్నప్పుడే కదా నేను సరి చేసుకునేది, లేకపోతే సరి చేసుకోలేను. హల్లెలూయా. అడిగేవాడు ఉన్నప్పుడే జాగ్రత్త పడతాడు. ఒక ఆవిడ ఆ మరిదిని అడుగుద్ది, ఏం బాబు ఏం చేస్తున్నావంటే, నేను పాఠం చదువుకుంటున్నానంటే, ఏం పాఠం అని అడుగుద్ది. ఇంగ్లీష్ పాఠం వదినా అన్నాడు. బాగానే ఉంది, ఏదో ఒకసారి చదువు అంది. ఆడు ఏం చేస్తున్నాడు, రైమ్స్ చదువుతున్నాడు. ఆ వదినేమో పిచ్చిది అనుకోని, ఆ వదిన ఏమీ చదువులేని దానిగా ఇంటికి వచ్చింది, ఎంతో చదివింది, రైమ్స్ చదువుతున్నాడు. ఏమయ్యా ఏమిటిది, ఎస్ఏ, నువ్వు ఎస్ఏ చదువుతున్నాను, నువ్వు రైమ్స్ చదువుతున్నావు ఏంటంది. ఏదో ఆ పుస్తకం తీయ అని అడిగింది. పుస్తకంలో ఇంకో పుస్తకం పెట్టుకొని డిటెక్టివ్ చదువుకుంటున్నాడు ఈయన. వీళ్ళ వదినకి ఇంగ్లీష్ రాదని అనుకున్నాడు వాడు. ఆవిడ గ్రాడ్యుయేషన్ చేసింది ఎప్పుడు పూర్వం రోజుల్లో. అర్థమైందా నీకు? వెంటనే బండారం బయటపడిపోయింది. అప్పుడు మరిదికి ఇలా చదువు అని అతన్ని తర్ఫీదు ఇచ్చి తీర్చిదిద్దేటప్పటికి అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు. సాధన చేయించే దేవుడు మనకున్నాడు. నువ్వు సాధన చేసినట్లయితే ఏ పాట అయినా నువ్వు పాడాలంటే నీ స్వరం స్థాయిని నువ్వు గుర్తించాలి. మొట్టమొదట ఏ స్థాయిలో నేను పాడితే స్వరం బాగుంటుంది అని గుర్తించి ఆ స్థాయిలో మనం, నీవు స్వరానికి చాలినటువంటి కీర్తన నువ్వు ఎంచుకోవడానికి వీల్లేదు. నీకు రమ్యంగా కీర్తన ఉండాలంటే స్వరస్థాయిని బట్టే కీర్తన ఎంచుకోవాలి, దాన్ని నువ్వు రమ్యంగా పాడగలుగుతావు. హల్లెలూయా. అలాగనే దేవుని మాటను జాగ్రత్తగా నువ్వు ఆలకించినట్లయితే, దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం నువ్వు గ్రహించినట్లయితే, అలా జీవించడానికి నీ హృదయం ప్రేరణ జరిగినట్లయితే, నువ్వు సాధన చేసినట్లయితే నువ్వు గొప్పదే అనుభవుతావు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆవిడ నవర్తిలోవా అని రష్యాలో ఉండేది. ఇదేది మన బ్యాటు ఉంటుంది చూడది, టెన్నిస్ స్టార్. ఆవిడ 53 సంవత్సరాల దాకా టెన్నిస్ ప్లేయర్గానే ఉంది. ఆవిడని చూసినటువంటి ఒక తల్లి ఏం చేస్తుంది, అబ్బా ఇటువంటి ఒక ఆడపిల్ల పుడితే దాన్ని కూడా ఇంత దాన్ని చేయాలని చెప్పి ఒక కోరిక పుట్టింది తల్లికి. ఆవిడకి నిజంగానే ఆడపిల్ల పుట్టింది. దానికి మార్టినా హింగిస్ అనే పేరు పెట్టింది ఆ తల్లి. ఏం పేరు? ఆవిడ పేరు కలిపి మార్టినా హింగిస్ అని పేరు పెట్టింది ఆ తల్లికి. 17వ సంవత్సరం వింబుల్డన్ గెలిచింది ఆ పిల్ల. తల్లిలో ఉన్న ఆశయం. ఆ తల్లి కూతురుతో పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేది తన తల్లి కూతురు దగ్గర. ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఆ కూతురు కూడా దానికి దోహదపడింది కనుక ప్రపంచంలో మేటి విజేతగా నిలబడగలిగింది. ఆశ ఉండాలి మొట్టమొదట. నేను ఇలా ఉండాలనే కోరిక నీలో ఉండాలి. మార్టినా హింగిస్ వింబుల్డన్ గెలిచింది 17వ సంవత్సరంలో. కారణం ప్రతిరోజు సాధన చేసేవాడు గుడ్లు తినొచ్చు, మాంసం తినొచ్చు, చేపలు తినొచ్చు, అది ఇది కుదరదు అక్కడ. దాదాపుగా 20 గంటలు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు, అంటే 4 గంటలు వాళ్ళకి విశ్రాంతి. అలా ఉన్నప్పుడే ప్రపంచంలో నిలబడగలుగుతారు. అలాగనే క్రైస్తవుడు కూడా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని సాధన చేసినప్పుడు ఉన్నతమైన స్థానంలో సింహాసనానికి ఎక్కడానికి అర్హతను సంపాదించుకుంటాడు. సింహాసనం దగ్గరికి ఏమీ వచ్చి కూర్చోదు, నువ్వే వెళ్ళాలి సింహాసనం దగ్గరికి. దేవుని కిరీటాన్ని పొందటానికి ప్రథమ స్థానంలో నువ్వు నిలబడి ఉండాలన్నట్లయితే నువ్వు తప్పనిసరిగా సాధన చేసినప్పుడు మాత్రమే నువ్వు చక్కగా నీ జీవితాన్ని ఆయనకు అర్పణ చేయగలుగుతావు. లేకపోతే మనం అర్పించలేము. ఆయనకి ఇష్టమేదో మనం తెలుసుకొని మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఆనందపడతాడు. నిన్ను బట్టి నన్ను ఆయన నీకేమి ఇస్తానంటలేదు. స్థిరచరాస్తుల కోసం దేవుడు నిన్ను పిలవలేదు. నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి బయట. నీ వాకిటే నుంచున్నాడు అపవాది, ఎక్కడికి పోతాడు నీతో పాటు రావటానికి. కాబట్టి గుర్తెరిగి మనలో ప్రకోపించే ప్రతిదాన్ని కూడా దేవునికి వ్యతిరేకమైన దాన్ని విడిచిపెట్టి దేవుని మాటను అనుసరించి నడుస్తూ దాంట్లో సాధన చేసి మనలో ఉన్న విగ్రహాలను సంపూర్ణంగా తొలగించి దేవుడు నివసించే ఆలయంగా మనం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మనని. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమె. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నీ శుభనామానికి వందనాలు తండ్రి. మా అందరితోటి మీరు మాట్లాడారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడు. మా జీవన విధానాన్ని నీదిగా మార్చుకో ప్రభా. నీ మాటలను అనుసరించి నడిచినప్పుడు మాత్రమే మేము జీవం కలిగి ఉండగలం తండ్రి. నీకు వందనాలు. ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించి నీ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు తండ్రి. తాత్కాలికమైన భావావేశం కాకుండా ప్రభా నిదానించి నీ వైపు చూస్తూ రక్షణదాయకమైన జీవితాన్ని నీ బిడ్డలు అనుభవించినట్లుగా తమ ప్రవర్తన ద్వారా కుటుంబ సభ్యులు కూడా మార్పు చెందేటట్లుగా ఈ బిడ్డలలో తండ్రి నమ్రతను విధేయతను ప్రసాదించండి.
ఓర్మిని సహనాన్ని ప్రసాదించండి. సంపూర్ణ అర్పణగా తాము నీకు చేసుకునేటట్లుగా ఈ బిడ్డలందరినీ దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.